అయితే అసలు ఈ జరుగుతున్న పరిణామాలన్నిటిలో వీటికి సంబంధించి చైనా వాళ్ళ పాత్ర ఏంటి? అసలు వాళ్ళు ఏం చేశారంటే ఏం చెప్తారు గురుగారు? చైనా వాళ్ళ పాత్ర ఏముంది? పాకిస్తాన్కి మనకి పడదు, చైనాకి మనకి కూడా పడదు. ఇద్దరికీ కూడాను ప్రాబ్లం వచ్చింది ఎక్కడ? ప్రధానంగా వచ్చినటువంటిది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర, బార్డర్ దగ్గర. చైనాకి మనకి వచ్చింది కూడాను బార్డర్ దగ్గరే. సరే, వాళ్ళు టిబెట్ని ఆక్యుపై చేసుకున్నారు, మన వాళ్ళు ఏదో సొంతకాలు పెట్టారంటారు. అంత డీప్గా నేను వెళ్ళలేదు. ఇప్పుడు టిబెట్ అనేటువంటి వాళ్ళలో అంతర్గత భాగం అయిపోయింది. ఆ టిబెట్కి సంబంధించినటువంటిది అరుణాచల్ ప్రదేశ్ కాబట్టి అది కూడా మాదే అంటారు. టిబెట్లో ఉన్నటువంటి లడఖ్లో ఉన్నటువంటి సిచాన్ గ్లేషియర్ని కూడా ఆక్యుపై చేశారు. గెల్వాన్ దగ్గర అప్పుడప్పుడు చేశారు. అదొక చిన్న సైజు యుద్ధం లాగా మారింది. చివరికి అల్టిమేట్గా ఓకే. సరే, మన సుబ్రహ్మణ్య స్వామి గారు 64,000 చదరపు కిలోమీటర్లను ఆక్యుపై చేశారు అని అన్నాడు. ఎక్కడ అఫీషియల్గా రాలేదు, ఏ న్యూస్ పేపర్స్లో కూడా. ఈయన సొంతకాలు కూడా పెట్టి వచ్చాడని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తారు. ఎంత మాత్రం మనకైతే తెలియదు. బట్ ఆయన ఆ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకుని చూసిన తర్వాత ఆయన చెప్పుంటాడని నేను అనుకున్నాను. ఆయన తట్టుకోలుగా చెప్పేటువంటి మనిషి కాదు. చేశాం కదా మనం ఇంతకుముందు, సుబ్రహ్మణ్య స్వామిని గురించి కూడా చేశాం కదా, దాని లింక్ కూడా పెట్టు. ఇప్పుడు నువ్వు అడుగుతున్నటువంటిది చైనా వాళ్ళ సంగతి ఏమిటి అని కదా. చైనా కానీ భారతదేశం కానీ రెండు కూడాను మంచి దేశాలే. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, చైనా వాళ్ళకు ఉండేటువంటి సాంప్రదాయాలు, బుద్ధిస్ట్ నేచరు, 140 కోట్ల పాపులేషను, 1980 దగ్గర నుంచి బాగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టారు. 1980 సంవత్సరం వరకు వాళ్ళది మంది జీడిపి ఆల్మోస్ట్ సేమ్ ఒకటే ఉంది. 1980 నుంచి 90 దాకా, 90 దగ్గర నుంచి ఇప్పటి వరకు బాగా అభివృద్ధి చెందిపోయారు. ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాంఘాయ్ కానీ, బీజింగ్ కానీ, ఇంకో ప్లేసెస్ కానీ, హై స్పీడ్ రైల్వేస్, శాటిలైట్ నెట్వర్క్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు. ప్రపంచానికి ఉత్పత్తి రంగము అంటే ఏది అంటే చైనానే. ఓకే, బ్రహ్మాండంగా డెవలప్ అయ్యారు. కల్చర్ వైజ్గా కూడాను ఈక్విటబుల్ కల్చరే వాళ్ళు కూడా. నేనేమో చైనా ప్రజలను కూడా తప్పు పట్టడం లేదు, చైనా గవర్నమెంట్ని కూడా నేను తప్పు పట్టడం లేదు. మనకి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆ మెక్మోహన్ లైన్ దగ్గర, అంటే ఇది మన్మోహన్ సింగ్ కాదు బాబు, దాని ప్రొనౌన్సియేషన్ అనేది ఎంసీ అని ఉంటుంది, మహువాన్ అని ఉంటుంది. అది బ్రిటిష్ ఇండియా వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళకి మనకి జరిగిన అగ్రిమెంట్స్లో అది చాలా దూరం పోతుందిలే. అది 1907, 1914, 1936 అక్కడ దాకా పోతుంది. అక్కడ దాకా ఎందుకు ప్రజలకి? 1947 మనకి స్వాతంత్రం, 49లో వాళ్ళకి స్వాతంత్రం. మనకంటే ఇప్పుడు వాళ్ళు ఆర్థిక పరంగా బాగున్నారు, సైనిక పరంగా బాగున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా బాగున్నారు, సాంకేతిక పరంగా బాగున్నారు. చైనా వాళ్ళంతా కూడా, మెజారిటీ ఆఫ్ పీపుల్ అంతా కూడా బుద్ధిస్ట్లే, బౌద్ధ మతం పుచ్చుకున్నారు అందరూ. ఆ బౌద్ధ మతం అనేటువంటిది హిందూ మతంలో నుంచే వచ్చింది. ఓకే, ఒకప్పుడు చైనా నుంచి మన ఇండియా వచ్చి నలంద, తక్షశిల, నాగార్జున సాగర్ ఇట్లాంటి ప్రదేశాల్లో వాళ్ళు మన దగ్గర నుంచి నేర్చుకుని పోయేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మనకంటే బాగా అభివృద్ధి చెందారు వాళ్ళు, ఒప్పుకు తీరవలసిందే. చైనా వాళ్ళకి మనకి ప్రత్యక్ష యుద్ధం వస్తుందా అంటే రాదు. మరి చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళతోటి ఎందుకు పోయారు? పాకిస్తాన్ మనకి శత్రు దేశం కింద లెక్క కాబట్టి వాళ్ళతో పాటు కలిశారు. అదే కదా, శత్రువు కలిస్తే మిత్రులు అవుతారంటారే, అలాగయ్యారు. 5,000 చదరపు కిలోమీటర్ల భూమిని వాళ్ళకి చైనా వాళ్ళకి ఇచ్చారు. ఆ చదరపు కిలోమీటర్ల భూమి అనేటువంటిది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. ఓకే, చైనా వాళ్ళది ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వ్యాపారము. పాయింట్ నెంబర్ 1. అక్కడ ఉండేటువంటి మినరల్స్ని, మంచి భూగర్భంలో ఉండేటువంటి మినరల్స్ని, వాటన్నిటిని దోచుకోవాలి. వాళ్ళ ప్రధాన ఉద్దేశం దోచుకోవడం. దానికోసం ఏం చేస్తారంటే ముందు అప్పిస్తారు. నీకు రోడ్లు వేసి పెడతా ఉంటారు, టోల్ గేట్ కలెక్ట్ చేసుకుంటారు. నీకు డ్యామ్ కట్టి పెడతా ఉంటారు, నీటి తిరుగు తీసుకుంటారు. నీకు ఫ్యాక్టరీలు కట్టి పెడతా ఉంటారు, వాళ్ళ వర్కర్స్ని తెచ్చి పెట్టుకుంటారు. వాళ్ళు అక్కడ తయారు చేసి ఆ దేశంలో ఉండేటువంటి రా మెటీరియల్ని ఉపయోగించి తయారు చేసి వాళ్ళకి అమ్ముతారు. ఇది వాళ్ళ పని. వాడికి ఇచ్చినటువంటి అప్పులు కట్టలేనటువంటి పక్షంలో ఆ దేశంలో తీసుకెళ్ళి వీళ్ళ జెండా పాతేస్తారు. నువ్వు మాకు అమ్మేసే నీ దేశాన్ని అంటారు. వాళ్ళ ఉద్దేశం అది. ఓకే, వ్యాపార ధోరణి, సామ్రాజ్య విస్తరణ. సామ్రాజ్య విస్తరణ అనేటువంటిది ఎలాగా? వ్యాపారము, అప్పులు. మన ఇండియా దగ్గర సాగవాలి ఇట్లాంటివన్నీ.
దానికి పాకిస్తాన్ వాళ్ళు లొంగిపోయారు. ఆఫ్రికాలో 5-6 దేశాలను కూడా అలాగే చేశారు వాళ్ళు. వాళ్ళు చూడు ఎంత చాప కింద నీళ్ళ వ్యవహారం అలాగా చేస్తారనమాట. అంటే యుద్ధము చెయ్యరు, ఏమీ చెయ్యరు, ఈ విధంగా చేస్తారనమాట. అంటే ఆర్థిక పరంగా భూగర్భంలో ఉండేటువంటి మినరల్స్ని దోచుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి చేసేటువంటి ప్రక్రియ అనమాట ఇది. పాకిస్తాన్లో కూడా అలాగే చేశారు. ఏదో ఒక రోజు పాకిస్తాన్లోకి చివరికి ఏం మిగులుతుందంటే, బెలూచిస్తాన్ వాళ్ళు ఆల్మోస్ట్ మాది స్వతంత్ర దేశం అని చెప్పి ప్రకటించుకున్నారు. భారతదేశం చాలా అడిగారు. అది ఆ వీడియో మన తర్వాత ఇంకోటి చేద్దాం. బెలూచిస్తాన్ మీద చేసినప్పుడు చివరికి పాకిస్తాన్కి మిగిలేటువంటిది ఏంటంటే సింధు ప్రావియన్స్ ఒక్కటే మిగులుతుంది. ఓకే, పాకిస్తాన్ అలా అయిపోతుంది. ఓకే, ఈ బెలూచిస్తాన్లోనే గ్వాదార్ అనేటువంటిది ఒక పోర్టు. భారతదేశము పాకిస్తాన్ విడిపోయినప్పుడు కరాచీ పోర్ట్ అనేటువంటిది, ఓడరేవు అనేటువంటిది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. కరాచీ ఓడరేవు ఒకటి పోయింది కాబట్టి మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం చేసామంటే 1960వ సంవత్సరంలో మనం కాండ్లా రేవుని డెవలప్ చేసాం. అంటే బాంబే రేవు అప్పటికే ఉంది, అందుకని కాండ్లాని డెవలప్ చేసాం. కాండ్లా అంటే గుజరాత్లో ఉంటుంది. 1960లో కాండ్లాలో పోర్టుని డెవలప్ చేస్తూ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ స్టేటస్ ఇచ్చాం మనం దానికి. ఓకే, ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అంటే ఏంటి అంటే అక్కడ తయారు చేసిన వస్తువు మీద ఎటువంటి ట్యాక్స్లు ఉండవు, వచ్చినటువంటి ఆదాయం మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉండదు. ఓకే, ఎటువంటి ట్యాక్స్లు ఉండదు. అది ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అంటారు. అప్పుడు ఏం చేశారంటే 3 ప్రదేశాలకు ఇచ్చారు 1960లో ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అనే స్టేటస్. అది అందులో కాండ్లా ఒకటి, శాంతాక్రజ్ ఒకటి, విశాఖపట్నం ఒకటి. ఓకే, ఈ 3 మాత్రమే ఇచ్చారనమాట. ఆ కరాచీ పోర్ట్ అనేటువంటిదేమో పాకిస్తాన్లోకి పోయినప్పుడు 1857వ సంవత్సరం నుంచి కరాచీ పోర్ట్ ఉంది. మనకు గట్టిగానే దెబ్బ పడింది ఆడ. ఇప్పుడు అదే కరాచీ నగరంలోనే ఈ మునీర్ గడ ఎక్కడో దాక్కొని ఉన్నాడు, తెలుసుకున్నారు, కొడతారు ఏదో ఒక రోజు. అది సింధూర్ 3, సింధూర్ 4 అనుకో. ఇప్పుడు చైనా వాళ్ళు చేసేటువంటిది పాకిస్తాన్కి ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అనేసి అంటే సహాయము కాదు. వాళ్ళ మిజైల్స్ అమ్ముకోవాలి, వాళ్ళు తయారు చేసిన ట్యాంకులు అమ్ముకోవాలి, మరి ఫీల్డ్ గన్స్ అమ్ముకోవాలి, ఫైటర్ జెట్స్ అమ్ముకోవాలి, ఇవన్నీ అమ్ముకోవాలి. అమ్ముకోవాలి కాబట్టి పాకిస్తాన్ దిగుతున్నారు అన్నమాట. సో వ్యాపార ధోరణి, ఆర్థిక పరమైనటువంటి సహాయము, ఆ ఆర్థిక పరమైనటువంటి సహాయంలోనే వ్యాపారము. ఇది చైనా వాళ్ళ రోలు. ఓకే, మరి ఇది చైనాకి వాళ్ళు చేసేటువంటి పని పాకిస్తాన్కి లాభమా నష్టమా అంటే డెఫినెట్గా నష్టం. ఇది ఎట్టా ఉంటుందంటే ఇది తెలుగులో సమాజం చెప్తారు, చెరువు మీద అడిగి ముడిగడు కూడా మానేసట. ఇండియాతోటి ఏం చేయాలో వాడికి తెలియక మనతోటి సావధానంగా ఉండి కలిసిపోదాం అనేటువంటి ధోరణ లేకుండా పోయి చైనా వాడితో కలిశాడు. ఓకే, వాడికి ఉపయోగం ఏముంది? చెప్పే కదా నీకు 5,000 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది వాడి దారాదత్తం చేసావు. 5,000 స్క్వేర్ కిలోమీటర్లే. ఒక్కొక్క స్క్వేర్ కిలోమీటర్ అంటే 247.105 ఎకరాలు. మన వాడికి ఎకరాలు చెప్తే అర్థమైంది కాబట్టి చెప్తున్నా. అంత ల్యాండ్ ఇచ్చేసేవాడికి. వాడు ఏం చేశాడు? ఆ ల్యాండ్లో తీసుకొచ్చి వాడికి సంబంధించినవన్నీ పెట్టుకున్నాడు. ఓకే, ఏమేమి పెట్టాడు వాడు? పరిశ్రమలు పెట్టాడు, పవర్ ప్లాంట్లు పెట్టాడు, రోడ్లు వేశాడు, వాడికి సంబంధించిన వస్తువులు తయారు చేసేటువంటి దాన్ని పెట్టుకున్నాడు. అది సంగతి. వాళ్ళ దేశానికి సంబంధించిన ఇంజనీర్లని వాళ్ళని వచ్చి అక్కడ పెట్టాడు. ఉద్యోగాలు కూడా పాకిస్తాన్ వాళ్ళకి ఏమి ఇవ్వడవు. మరి ఇది పాకిస్తాన్ వాళ్ళు ఆలోచించుకోవాలి. చైనా వాడు ఆ పని ఎందుకు చేశాడు అనేసి అంటే భారతదేశము చుట్టూరు నేను ఉండాలి, ఇది వాడి ఉద్దేశం. ఇటు పక్కేమో శ్రీలంకని ట్యాప్ చేశాడు, కొంతవరకు ఆక్యుపై చేయలేదు కానీ చేతిలో పెట్టుకున్నాడు. బంగ్లాదేశ్ పరిస్థితి అంతే. ఇటు పక్క పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అంటే ఏమవుతుంది మనకి? చైనాకి భారతదేశానికి చుట్టూరు ఉండాలి అనేది వాడి ఉద్దేశం. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా వాళ్ళది కూడా అదే ఉద్దేశంలే. ఆ తర్వాత వద్దాం. ఓకే, ప్రస్తుతానికి వీడి ఉద్దేశం ఇది. దీని మూలకంగా పాకిస్తాన్కి లాభమా నష్టమా నీకు నాకు అనవసరం. వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడతారు, మనకి ఎటువంటి సంబంధము లేదు. వాడు తయారు చేసిన ఆయుధాలు మొత్తం కూడాను మొన్న యుద్ధ రంగంలోకి దింపితే ఒక్క ఆయుధం కూడా సరిగ్గా పనిచేయలే. ఇది ప్రపంచానికి తెలిసింది. అదైతే చైనా వాడికి నష్టమేగా. అంతేగా. ఇప్పుడు మన వాళ్ళు సింధూర్ 3, సింధూర్ 4 కనుక చేస్తే ఈసారి గట్టి దెబ్బలో తగులుతాయి. గట్టి దెబ్బలో తగిలినప్పుడు
గోదావరి పోర్టుకి సంబంధించిన దాని గురించి మాత్రం మన వాళ్ళు టచ్ చెయ్యరు. ఎందుకు చేయరు అని అంటే తర్వాత చెప్తాను నేను. ఓకే. కానీ అక్కడ చైనా వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అందుకని చెప్పి దాని జోలు పోరు. చైనా వాడి ప్రధాన ఉద్దేశం పాకిస్తాన్తో చేతులు కలపడానికి కారణం ఏమిటి? ఫస్ట్ థింగ్, భారతదేశం నా శత్రువు. ఓకే. సెకండ్ థింగ్, భారతదేశ భూభాగాన్ని ఆక్యుపై చేయాలి. మూడవది, పాకిస్తాన్ అనేటువంటిది చైనాకు కూడా శత్రు దేశం కిందనే లెక్క కాబట్టి వాడితో చేతులు కలపాలి. నాలుగవది, ఆయుధాలు అమ్ముకోవాలి. ఆ ఆయుధాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అనడానికి మన టెస్టింగ్ అనమాట. అది ఫీల్డ్లోకి పోతేనే కదా నీకు యాక్చువల్గా తెలిసేది. అంతే కదా. అది చైనా వాడి ఉద్దేశం. ఇది మంచిదా కాదా అంటే మనం ఎందుకు చెప్పాలి ఇది మంచిది కాదు అని? ఆడు పాకిస్తాన్ వాడు చైనా వాడు చూసుకుంటాడు, నీకు నాకు ఎందుకు? ఎవడు ఈపు జలబుడితే వాడు గోపుకుంటాడు. అంతేగా. నాకు ఏమైనా అవసరం ఉందా అందులో? అంతేగా, ఏమీ లేదు కదా. ఇది చైనా వాళ్ళ సంగతి. మరి చైనా వాళ్ళని మనం నమ్మచ్చా నమ్మకూడదా అంటే కొంతవరకు మాత్రమే నమ్మచ్చు. మన పిల్లలు కూడా చాలామంది చైనా వెళ్ళి మెడిసిన్ చదువుకుంటారుగా. అవును. చైనా వాళ్ళతోటి మనం వ్యాపారం చేస్తున్నాంగా. మన ఇంట్లో వాడే దోమల బ్యాట్లు వాళ్ళేగా. వాళ్ళు తయారు చేసేటువంటి దాంట్లో దేంట్లో కూడా క్వాలిటీ ఉండదు కదా. వాళ్ళు తయారు చేసేటువంటి బాంబుల్లో కానీ, మిజైల్స్లో కానీ, యుద్ధ విమానాల్లో కానీ, రాడార్స్లో కానీ దేంట్లో కూడా క్వాలిటీ లేవు అన్న సంగతి ఆల్రెడీ తేలిపోయింది. మొన్న వాళ్ళు కొన్ని మిజైల్స్ ఫైర్ చేస్తే అది మన ఇండియాలో వచ్చి పడ్డాయి. కొన్నేమో అసలు పేల్లా. ఓకే. కొన్నేమో మధ్యలోనే పోయినాయి, డిటాచ్ అయిపోయినాయి అనమాట. అవి కూడా ఫోటోగ్రాఫ్స్ పెట్టారు. వాటి మీద మార్కింగ్ ఉంటుంది కదా, చైనా మార్కింగ్ అనేది. అవును. అది యాజ్ ఇట్ ఈస్కి అలాగే వచ్చి పడింది స్వామి. అది పేర్లా. అది వాళ్ళ క్వాలిటీ. ఏంటంటే వాడి దేశాన్ని పరిరక్షించుకోవడానికి మంచి క్వాలిటీ ఉండేటువంటి తయారు చేసి వాడు పెట్టుకొని క్వాలిటీ కంట్రోల్ టెస్టులలో ఏవైతే రిజెక్ట్ అయ్యాయో అవి మొత్తం పాకిస్తాన్ వాడికి ఇచ్చి వ్యాపారం చేశాడు. పాకిస్తాన్ వాడు నాకు పక్కన ఉన్నాడు కదా, ఇక నాకేం దిగులు లేదులే, అమెరికా వాడు లేకపోయినా పర్లేదని చెప్పి ఈ పాకిస్తాన్ వాడు చేశాడు. చివరికి ఏమైంది? వాడు కొంప మునిగింది. అది సంగతి. ఓకే. చైనా వాళ్ళతోటి అంతా కూడాను వ్యాపార దృక్పథమే, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలే. మొన్న జరిగిన సింధూర్ 1, సింధూర్ 2లో వాళ్ళ విమానాలు ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళ రాడార్ వ్యవస్థ ఎలా ఉంది, వాళ్ళ మిజైల్స్ ఎలా పనిచేస్తున్నాయి మొత్తం కూడాను క్లియర్ కట్గా ప్రపంచానికి తెలిసింది. చైనా వాళ్ళ ప్రోడక్ట్స్లో క్వాలిటీ ఉండదు అని. కానీ అంత మాత్రాన మనం నమ్మడానికి వీల్లేస్తుమా? పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చిన వాటిలో క్వాలిటీ లేదేమో, ఎందుకంటే అది వ్యాపారం. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాల్లో మటుకు వాళ్ళ క్వాలిటీ వాళ్ళకి పెట్టుకుంటారు. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కదా. వాళ్ళు వేరే దేశంలో రోడ్డు కనుక వేస్తే 3 సంవత్సరాలు కూడా నిలవదు. కానీ ఆ రోడ్డు వేయడానికి డబ్బులు వసూలు చేస్తాడు. కానీ వాళ్ళ దేశంలో వేసిన రోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయిగా. ఓకే. అది సంగతి. కానీ లాభమా నష్టమా పాకిస్తాన్ వాళ్ళు చూసుకుంటారు. అది ఆల్రెడీ క్లియర్ కట్గా నీ కళ్ళకు కనపడినట్టు ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఏం కావాలి? ప్రజలు ఒకసారి వీడియోలు చూసుకుంటే తెలుస్తుంది. పాకిస్తాన్ వాళ్ళు మిజైల్స్ వచ్చి ఇండియాలో పడ్డాయి, వాడు ప్రయోగించాడు, ఇండియాలో పడ్డాయి. అవి యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్నాయి. అవును. మన వాళ్ళు వాటిని తీసి టెస్ట్ చేశారు. కొన్నేమో సగం ఇరిగిపోయినాయి, వాటిని టెస్ట్ చేశారు. అంటే వీళ్ళ డిజైన్స్ డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయి ఏమిటి సంగతి సమాచారం అని. మంచిదే కదా, అది మనకు మంచిదే. అంటే మనం ప్రపంచానికి చెప్పొచ్చు కదా, చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తున్నారని మనం చెప్పొచ్చు, ప్రూఫ్లతో సహా చెప్పొచ్చు. అవును. అది అమెరికా వాడికి కడుపు మండుద్ది, మనకే మంచిదిగా. అంతేగా. ఏదైనా కానీ పాజిటివ్గా తీసుకోమా, నెగిటివ్గా ఎందుకు తీసుకుంటావు? అది చైనా వాడి ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని అన్ని వైపుల నుంచి కూడా చుట్టుముట్టాలి అనేటువంటిది వాడి ఉద్దేశం. వ్యాపారం చెయ్యాలి వాడి ఉద్దేశం, వాడి నైజము. వాడు తయారు చేసిన ఆయుధాలు ఎవడికొకడికి అంటగట్టాలి, అది వాడి నైజము. వాడికి డబ్బులు ఇవ్వాలి, అది వాడి నైజము. ఆ డబ్బుల మీద వడ్డీ వసూలు చేసుకొని తినాలి, అది వాడి నైజము. వాడు వడ్డీ అన్నో ప్రిన్సిపల్ కట్టలేదనుకో రేపు తీసుకొచ్చి జెండా పెడతాడు. ఈ 5 పంచసూత్రాలు అనమాట. అదే పంచశీల్ అని మన నెహ్రూ గారు అనేవారు చూసావు, అలాగనమాట ఇది. అది సంగతి.